ఎస్వి కృష్ణారెడ్డి గారి స్పందన. సభకు నమస్కారం. రాజేంద్ర ప్రసాద్ గారి గురించి ఏం చెప్తాను నేను? నేనే ఒక దర్శకుడినై రాజేంద్ర ప్రసాద్‌ని హీరోగా పెట్టుకొని, ఇక నేను ఏమి చెప్పగలుగుతాను చెప్పండి? కానీ రాజేంద్ర ప్రసాద్ దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి గుణం ఉంది. అదేమిటి అనంటే మామూలుగా ఏ ఆర్టిస్ట్‌లయినప్పటికీ కూడా వాళ్ళు నటించేది నటించేసి వెళ్ళిపోతారు అంతే. కానీ ఆయన అలా కాదు. ఆయన ప్రత్యేకంగా తన యొక్క టాలెంట్‌ని చూపెడతాడాయన. తాను కామెడీ టైమింగ్‌ని చూపెడతాడు. అది అది నేనెక్కడ చూడలేదు. ఆయన దగ్గర చూశాను. అలాంటి ఆయన మహానుభావుడాయన. ఇంకా ఒక పక్క నుంచి 'రాజేంద్రుడు, గజేంద్రుడు' చేస్తున్నా, ఇంకొక పక్క నుంచి 'మాయలోడు' చేస్తున్నా, ఇంకో పక్క నుంచి ఏది చేస్తున్నప్పటికీ కూడా ఆయన సినిమాలు ఒక ప్రత్యేకం అండి అది. అలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతుల్లో నటించేటటువంటి ఒక రకంగా ఆయనే అయితేనే సూట్ అవుతాడు అన్నటువంటి భావన కలిగేది నాకు. ఎందుకంటే ఆయన పాత్ర అలా ఉండేవి. ఆయన చేస్తున్నప్పుడు కూడా ఇటు 'మహిళల్లో' చేసినా, ఇటు 'రాజేంద్రుడు, గజేంద్రుడు' చేసినా ఆయన పాత్రలు అలాంటివి ఉండేవండి. అలాంటి వ్యక్తి మహానుభావుడిగా మనకి దొరకడు అనడానికి ఇదే సాక్ష్యం. తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉన్నంత కాలం ఆయన ఉంటాడు. ఆయనతో పాటే జరుగుతుంది ఇది కూడా. అంతేగాని ఆయన లేకుండా ఎలా సాధ్యం చెప్పండి? మన వల్ల అయితే అవ్వదు. నేనైతే చూడలేను. అలాంటి మహానుభావుడు ఇవాళ మన ముందు ఇక్కడ కాంతారావు గారు అవార్డు తీసుకోవడానికి ఉన్నాడు అనంటే అసలు ఒక రకంగా అదృష్టం అండి. ఒక పక్కన సురేష్ గారు ఆయన ఆధ్వర్యంలో ఈ సభ జరుగుతోంది అనంటే ఎందరో మంది లేడీస్ అందరూ కూడా వచ్చి అవార్డ్స్ తీసుకున్నారు. జెంట్స్ ఎందరో మంది తీసుకున్నారు. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ తీసుకోబోతున్నాడు. మహానుభావుడికి అంతకు మించి ఏం చెప్తాను చెప్పండి? అంతకు మించినటువంటి గొప్ప ఆర్టిస్ట్ గాని, గొప్ప కళాకారుడు గాని నా దృష్టిలో ఇంకొకడు లేడండి. అలాంటి వాడు మాత్రం రాజేంద్ర ప్రసాద్ ఒక్కడే ఉన్నాడు. ఆయనకి నేను నమస్సుమాంజలు చెప్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఇక మన హీరో గారు మాట్లాడక ముందు హీరోయిన్ మాట్లాడకపోతే ఎట్లా? హీరోయిన్ మాట్లాడాలి కదా! మా సోదరిమణి కవితక్క గారు.